హాయ్ అండి, మనం ఇప్పుడు చేసుకోబోతున్న రెసిపీ పెసరట్టు చట్నీ. అందులో కాంబినేషన్గా చట్నీ కూడా చూపించబోతున్నాను. చట్నీ దోశలోకైనా, పెసరట్టులోకైనా, ఉప్మాలోకైనా, పొంగల్లోకైనా, వేటిలోకైనా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్లు ప్రతి దాంట్లోకి చట్నీ ఉండాల్సిందే. ఇప్పుడు పెసరట్టు కోసం ఒక గ్లాస్ పెసరబ్యాళ్ళు తీసుకున్నాను. పొట్టు పెసరబ్యాళ్ళు ఒక గ్లాస్కి పావు గ్లాసు ఉద్దిబ్యాళ్ళు తీసుకున్నాను నేను. అవి రెండు కలుపుకొని నీళ్లు పోసుకొని కడుక్కోవాలి. నేను నైట్ నానబెట్టుకుంటున్నాను. మీరు మధ్యాహ్నం చేసేటట్టయితే 4 to 5 hours నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకోవాలి. వంపేసుకొని ఇందులోకి కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మంచి కలర్ కూడా వస్తుంది. ఇవి ఒకసారి వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. నేను 8 hours నానబెట్టుకుంటున్నాను. నైట్ కాబట్టి 8 hours నానబెట్టాను. 4 to 5 hours నానబెట్టినా చాలు. నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి అలా కడుక్కొని నీళ్ళు వంపేసుకోవాలి. ఇలా బాగా కడుక్కొని నీళ్ళు వంపేసుకొని పెట్టుకోవాలి. ఇవి వంపేసి పెట్టుకుని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. కొన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను నేను. ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని ఇలా ఈ బ్యాటరీ ఇలా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఇలా చూపిస్తున్న విధంగా రావాలి. వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలినది కూడా అలాగే గ్రైండ్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము చట్నీ కోసం పల్లీలు వేపుకోవాలి. ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. వేసుకొని అందులోకి ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి 7-8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాను. స్కామ్ చేసేయండి. పిల్లలు కూరల్లోకి వేస్తే పక్కకు పెడతారు కదా, ఇలా చట్నీలోకి వేస్తే తినేస్తారు. ఆరోగ్యానికి మంచిది కదా, హెయిర్ గ్రోత్కి అన్నిటికీ మంచిది కదా. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయి. ఈ పల్లీలు ఒక 2-3 minutesకి ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇలా చల్లారి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇవి మూడింటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి 2 పిచ్చలంతా చింతపండు వేసుకోవాలి, నానబెట్టినది. అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంత మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. మిక్సీ ఇలా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చట్నీ పోపు కోసం 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ పెట్టి అందులోకి నేను ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసుకొని కొద్దిగా 2 ఎండుమిర్చిలు వేసుకొని ఇలా పోపు వేసుకుంటున్నాను. ఇలా పోపు వేగిన తర్వాత వేసేయడమే. పోపు అయిపోయింది. సూపర్ టేస్టీ పల్లీ చట్నీ అయిపోయింది. ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఈ పల్లీ చట్నీ ఎవరైనా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళైనా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. పెనం పెట్టి కాగిన తర్వాత ఇలా పెసరట్టు బ్యాటర్ వేసుకొని పెసరట్టు లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది కదా పెసరట్టులోకి. వేసుకొని ఇవి కింద పడిపోకుండా చలాక్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటే కింద పడిపోవు ఆనియన్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిసేపు కాలనివ్వాలి. ఒక 2 minutes అట్లా కాలనిచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని కొద్దిసేపు కాలనివ్వాలి. కొద్దిసేపు కాలితే అయిపోయింది కదా పెసరట్టు. వేడిగా పెసరట్టు సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ పెసరట్టు.
చాలా బాగుంటుంది. టేస్ట్ తొందరగా కూడా అయిపోతుంది. ఇలా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ చట్నీ వేటిలోకైనా చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీ చట్నీ, ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది పల్లీ చట్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.